హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలోకి అలానే రైస్లోకి మంచి సూపర్ కాంబినేషన్ అయితే రెస్టారెంట్ స్టైల్లో అదే మనం బటర్ చికెన్ చాలా బాగా వచ్చింది. క్రీమీగా అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తున్నట్టుంటే మాత్రం పక్కనుండే సబ్స్క్రైబ్ని కొట్టేసేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేశారు అంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక ప్లేట్లోకి అయితే ఇలా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను బోన్ చికెన్ తీసుకుంటున్నాను, మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అలానే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే అవన్నీ ముక్కలకైతే మంచి పట్టేలాగైతే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అందులో అయితే కొద్దిగా గరం మసాలా అన్నీ వేసేసుకొని సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అది బాగా వేగిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పులు అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదు, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. ఆ తర్వాత అయితే ఒక 2 టమాటోల్ని కూడా సన్న కట్ చేసి వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే బాగా మగ్గిపోతాయి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీలోకి వేసేసుకోవాలి. ఇలా కోర్స్గా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి ఒక స్పూన్ దాకా బటర్ వేసుకొని అది బాగా కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు ఇలా ఫ్రై కానివ్వాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసైతే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొద్దిగా బటర్ వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా అయితే ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కారం అలానే ఉప్పు, పసుపు అలానే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో అయితే వేయించుకున్నామంటే మనకి ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతుందనమాట. అలా తేలేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్నాక మిక్సీ చేసి పెట్టుకున్న గిన్నెలో ఇంకొన్ని వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే మరకనించినాక ఇలా అయితే మనకి గ్రేవీ అయితే దగ్గరకు వస్తుంది. ఫైనల్గా అయితే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము అని అంటే మన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ చికెన్ అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొద్దిగా క్రీమ్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మన టెక్స్చర్ చూడండి, సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది కదా, చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది. ఇప్పుడు రెస్టారెంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చపాతీలోకి అయితే ది కాంబినేషన్ అండి చికెన్ బటర్ మసాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలానే ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.